హలో ఫ్రెండ్స్, నా పేరు లక్ష్మణ్. ఇవాళ మనం బస్వాపూర్ రిజర్వాయర్ గురించి వివరాలు చూద్దాం. ముందుగా ఈ బస్వాపూర్ రిజర్వాయర్ లొకేషన్ ఎక్కడ అంటే ఇది భువనగిరి. ఈ భువనగిరి ఊర్లోంచి వెళ్తే సుమారుగా 7 to 8 km డిస్టెన్స్ ఉంటుంది బస్వాపూర్ రిజర్వాయర్ కి. మనం ఉప్పల్ సర్కిల్ నుంచి వచ్చినప్పుడు ఓఆర్ఆర్ దాటిన తర్వాత గట్కేసర్, బీబీ నగర్ దాటిన తర్వాత మనకి భువనగిరి వస్తుంది. భువనగిరి ఊర్లోంచి మనం బస్వాపూర్ రిజర్వాయర్కి వెళ్ళాలి. సో ఈ రిజర్వాయర్ గురించి వివరాలు మనం ఇప్పుడు వీడియోలో చూద్దాం. ఇదే బస్వాపూర్ రిజర్వాయర్. దీనిని కాళేశ్వరం ప్రాజెక్ట్ 16వ ప్యాకేజ్లో భాగంగా నిర్మిస్తున్నారు. ఆల్మోస్ట్ 90% వర్క్స్ అయిపోయాయి. ఈ బస్వాపూర్ రిజర్వాయర్లోకి వాటరు మల్లన్న సాగర్ నుంచి గ్రావిటీ కెనాల్ ద్వారా వస్తాయి. కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో మల్లన్న సాగర్ రిజర్వాయర్ మిగతా అన్ని రిజర్వాయర్స్ కన్నా అత్యంత ఎత్తులో ఉన్న రిజర్వాయర్. 2022 ఫిబ్రవరిలో ఇనాగ్రేట్ చేశారు. దాని తర్వాత ఇక్కడ బస్వాపూర్ రిజర్వాయర్ పనులను వేగవంతం చేశారు. మొదటి విడతలో 1.5 టీఎంసీల నీటిని నింపుతారు. ఇప్పటికే ఇక్కడ 0.5 టీఎంసీల నీటిని నిల్వ చేశారు. ఈ రిజర్వాయర్ ని నిర్మించడానికి అంచనా వేసిన వ్యయము 1100 కోట్ల రూపాయలు. ఇది మొత్తం 3400 ఏకర్స్ లో స్ప్రెడ్ అయి ఉంది. ఈ రిజర్వాయర్ కెపాసిటీ 11.39 టీఎంసీ. ఈ బస్వాపూర్ రిజర్వాయర్ ని వరల్డ్ క్లాస్ టూరిజం ప్రాజెక్ట్ డెవలప్మెంట్ లో భాగంగా యాదగిరిగుట్ట మరియు భువనగిరి ఫోర్ట్ తో పాటు టూరిజం కోసం అభివృద్ధి చేస్తున్నారు. ఇక్కడ మెయిన్ గా నాటికల్ టూరిజం ని అభివృద్ధి చేస్తారు. అంటే ఈ రిజర్వాయర్ దగ్గర అండర్ వాటర్ వెడ్డింగ్ డెస్టినేషన్, అండర్ వాటర్ విఆర్ సినిమా, రిసార్ట్స్, లేక్ ఫ్రంట్ డెవలప్మెంట్ ఇలాంటివన్నీ డెవలప్ చేస్తారు ఫ్యూచర్ లో. ఈ బస్వాపూర్ రిజర్వాయర్ ని ఇనాగ్రేట్ చేసిన తర్వాత టూరిజం కి సంబంధించిన వర్క్స్ స్టార్ట్ అవ్వచ్చు. ఈ రిజర్వాయర్ లొకేషన్ నేను కింద డిస్క్రిప్షన్ లో ఇచ్చాను, గూగుల్ పిన్. ఉప్పల్ సర్కిల్ నుంచి జస్ట్ 46 km డిస్టెన్స్ ఉంటుంది. అదే ఓఆర్ఆర్ మీద నుంచి వస్తే ఎగ్జిట్ 9 దగ్గర అంటే గట్కేసర్ ఎగ్జిట్ నుంచి జస్ట్ 30 km డిస్టెన్స్ లో ఈ రిజర్వాయర్ దగ్గరికి రావచ్చు. హైదరాబాద్ సిటీకి 50 to 100 km డిస్టెన్స్ లో ఇప్పుడు 4 రిజర్వాయర్లు ఉంటాయి. ఈ బస్వాపూర్ రిజర్వాయర్, కొండపోచమ్మ సాగర్, మల్లన్న సాగర్, అలానే రంగనాయక సాగర్. ఇవి ఈ బస్వాపూర్ రిజర్వాయర్ గురించి వివరాలు. ఈ రిజర్వాయర్ ఇనాగ్రేట్ అయిన తర్వాత దీని గురించి ఇంకొక వీడియో చేస్తాను. నేను హైదరాబాద్ డెవలప్మెంట్స్, రోడ్స్, బిల్డింగ్స్, అలానే హైదరాబాద్ నుంచి చూడదగ్గ ప్రదేశాల మీద వీడియోస్ చేస్తాను. మీకు నా వీడియోస్ నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.